ఇంకా ఇవాళ గమ్మత్ జోకు, ముఖ్యమంత్రి ఏమో ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. పిల్లల మీద లాఠీ చార్జ్ చేయించింది, పిల్లల్ని కేసులు పెట్టింది, పిల్లలను జైలు వేసింది హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి. కానీ ఆ పిల్లల్ని విడుదల చేయమని చెప్తాడు ఉప ముఖ్యమంత్రి. అంటే ఒక ఆయన కేసు పెట్టి లోపలేయమంటాడు, ఒక ఆయన ఇడిపియమంటాడా? ఇదేమి నవ్వులాటనా ఇది? బేషరతుగా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఆ పిల్లల్ని ఇలా అన్యాయంగా జైల్లో పెట్టినావు, ఆ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసినావు. ఆ పిల్లలు ఈ దేశంలో సుప్రీంకోర్టు చట్టాలను, భారత రాజ్యాంగాన్ని, అటవీ చట్టాలను, వైల్డ్ లైఫ్ చట్టాలను వాటిని కాపాడండి అని చెప్పి దేశం కోసం, ప్రకృతి కోసం, అడవుల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం, ప్రజల కోసం ఆ పిల్లలు పోరాడింది. ఆ పిల్లలకు అండగా ఉండాల్సింది పోయి రక్షించాల్సిన వాడే భక్షించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రభుత్వం చేయాల్సిన పనిని పిల్లలు చేశారు. సిగ్గుపడి తలదించుకొని ఆ పిల్లలు న్యాయంగా అడిగినటువంటి దాన్ని మీరు స్వీకరించాల్సింది పోయి ఆ పిల్లల్ని జైల్లో పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వారి దృష్టికి మేము తీసుకుపోయాం. ఇలా ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్టు పెడితే సూమోటో కేసులు పెడుతున్నారు పోలీసులు పోయి. మరి ఈడెందుకో పెట్టరు సూమోటో కేసులు? ఈడెందుకు పెట్టరు సూమోటో కేసులని అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు, ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సూమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. మీకు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా అటవీ శాఖ కళ్ళు మూసుకుంటుందా? అంటే పేదవాడు చెట్టు కొడితే జైల్లో పెట్టారు, పేదవాడు చెట్టు కొడితే లక్షల్లో పెనాల్టీ చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి వేల చెట్లు కొట్టినా, జీవ విధ్వంసానికి పాల్పడ్డా ఎందుకు సూమోటో కేసు బుక్ చేయరు అని నేను అడుగుతా ఉన్నా. దీంట్లో అందరూ భాగస్వామే. ఇలా నేరానికి సహకరించిన వాళ్ళు కూడా నేరస్తులే అని చెప్పి చట్టం చెప్తుంది. నేరం చేసిన వాళ్ళే కాదు, దాన్ని నియంత్రించాల్సిన వాళ్ళు, కాపాడవలసినటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళు కూడా నేరస్తులే, నేరంలో భాగస్వాములే. దిస్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ ద కంట్రీ, రూల్ ఆఫ్ ద కంట్రీ. సో దీంట్లో ఇటు పోలీసులు కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అందరూ కలిసి చేసినటువంటి నేరం. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ భూములు హెచ్యుకే చెందాలని, అక్కడ తిరిగి జీవ వైవిధ్యాన్ని యథాస్థితికి తేవాలని చెప్పి కమిటీ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. సో కమిటీ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది. వారి ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చి వివరాలన్నీ కూడా మెయిల్లో డీటెయిల్గా మాకు పంపండి అని చెప్పి కోరారు. మేము కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాం, ఇంకా కొన్ని వివరాలు కూడా మమ్మల్ని కోరారు. ఆ వివరాలు కూడా తెప్పించి మేము కమిటీకి నివేదిస్తాం. థ్యాంక్ యూ. బ్రోకరేజ్ ఫీజు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లా 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు ఇచ్చి, అప్పుకు బ్రోకరేజ్ ఫీ మా మీదనేమో బురద చల్లిండ్రు, వీళ్ళు ఎక్కువ మిత్తికి అప్పు తెచ్చిండ్రు అని. మేము తెచ్చిందేం ప్రైవేట్ బ్యాంకులలో తేలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ పిఎఫ్సి ఆర్ఈసి దగ్గర మేము ఆ రోజుల్లో రుణం తెచ్చాం. కానీ ఈయన గారు బ్రోకర్ను పెట్టుకొని బ్రోకర్ల ద్వారా ఇలా బ్రోకరేజ్ ఫీజు పెట్టి తెచ్చిండు. ఇంకా ఒక జోక్ చెప్పాలి మీకు. ఈ 169 కోట్లు తెచ్చిన 10,000 కోట్లకు టీజీఐసి ద్వారా వచ్చిన 10,000 కోట్లలో 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు కట్టిండ్రు. ఇప్పుడు ఇదే బ్రోకర్కు ఇంకో 20,000 కోట్ల అప్పు తెమ్మని హెచ్ఎండిఏ ద్వారా వీళ్ళకి బాధ్యత అప్పచెప్పింది ఆల్రెడీ. ఇప్పుడు దానికి ఎంత ఫీజు కడతారో ఇంకా రావాలి. మొన్న ఒక క్వశ్చన్ వేసిన అసెంబ్లీలో, వేస్తే ఆన్సర్ ఇచ్చిండ్రు. ఇదే బ్రోకర్ని పెట్టుకున్నాం, 20,000 కోట్లు హెచ్ఎండిఏ భూములు కుదబెట్టి, హెచ్ఎండిఏ ఆస్తులు కుదబెట్టి ఇంకో 20,000 కోట్లు అప్పు తెమ్మన్నాం, దానికి కూడా ఇదే బ్రోకర్ను ఫైనల్ చేసినాం అని ఆన్సర్ ఇచ్చింది. నేను అడిగిన ఏం భూములు కుదబెడతారు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఇంకా ఏ భూములు కుదబెట్టాలని బ్రోకరును హెచ్ఎండిఏ మాట్లాడుకుంటున్నారు. ఆ బ్రోకర్కు నచ్చిన భూములు, బ్రోకర్కు ఆయనకు సూటబుల్ అనుకున్న భూములను కుదబెడతాం, అవి టాక్స్ ఈజ్ ఆన్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నిర్ణయం అయిన తర్వాత భూములు కుదబెడతాం, ఆ బ్రోకర్కు ఫీజు ఇస్తాం, ఇంక 20,000 కోట్లు హెచ్ఎండిఏకి అప్పు తెస్తామన్నారు. ఇప్పుడు ఆ బ్రోకర్ని పెట్టుకొని ఇప్పుడు టీజీఐసీలో 10,000 తెచ్చిండ్రు, హెచ్ఎండిఏలు 20,000 కోట్లు తెచ్చిండ్రు. రేపు హెచ్ఎండబ్ల్యూఎస్ మెట్రో వాటర్ వర్క్స్కి తెస్తారట, అదే బ్రోకర్కు జిహెచ్ఎంసీ కూడా తెస్తారట.
మొత్తం ఒక 50,000 కోట్లు ఈ బ్రోకర్ని అడ్డం పెట్టుకొని ఈయన బాంబేకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బోరా గారు ఆ బ్రోకర్కి సంబంధించిన కంపెనీ పెట్టుకొని వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 100 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు చెల్లించే ఒక కుట్ర, దాని వెనుక కమిషన్లు కథా కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి, సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఇది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పంపినటువంటి కమిటీ, సుప్రీంకోర్టు డైరెక్షన్లో కమిటీ ఇన్స్పెక్షన్కి వచ్చింది కనుక మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ కమిటీ రిపోర్ట్ మీద సిఈఏ మరి రిపోర్టు మీద సుప్రీంకోర్టు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విశ్వాసం మాకుంది. నేను ప్రభుత్వ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఆగమాగం పనుల మీద మీరు తొందరపడి ఆయన నిర్ణయాల మీద యాక్ట్ చేసి మీరు ఇబ్బంది పడొద్దని రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపు ఈ రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం ఏం శాశ్వతం కాదు. మీరు అనవసరంగా బలి కాకండి. ఇలా మీరు అనవసరంగా ఇబ్బంది పాలు కావద్దు. మీరు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఎందుకంటే ఇది నా సలహా, ముఖ్యంగా మీ ఇష్టం. మేము ఎందుకంటే చట్టం అయితే ఎవరిని క్షమించదు. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే పేరు మన 4 టేక్ చెట్లు కొడితే ఆయన మీద జైలు శిక్ష వేసిండ్రు. ఒక జిల్లా కలెక్టరు తన ప్రిమిసెస్లో ఉన్నటువంటి దాంట్లో 4 చెట్లు కొడితే ఆయనకు జైలు శిక్ష పడ్డది. సో అంత కఠినమైన చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి. అందువల్ల మీరు తొందరపడి ఈ రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఆగమాగం పనులకు మీరు బాధ్యులు కాకండి, అనవసరంగా మీ మీదికి తెచ్చుకోకండి. చట్టం ఇవ్వాలి కాకపోతే రేపైనా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో అందువల్ల ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఆల్ ఇండియా ఆఫీసర్స్కి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, చావి రంజన్ అనే ఐఏఎస్ ఆఫీసర్కు 2016లో జైలు శిక్ష పడ్డది. చావి రంజన్ ఐఏఎస్ ఆఫీసర్ 5 టేక్ చెట్లు కొట్టిండు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి 5 టేక్ చెట్లు కొడితే ఆయన జైలుకి పోయిండు జార్ఖండ్ రాష్ట్రంలో. సో మరి ఇక్కడ ఎన్ని చెట్లు కొట్టిండు? ఇప్పుడు చాలా విలువైనటువంటి వృక్షాలు. ఇవాళ నిన్న కొట్టిన దాంట్లో ఇవాళ సుబాబులే ఉన్నాయని బొంకుతున్నారు ఫారెస్ట్ అధికారులు. సుబాబులు కాదు, అక్కడ సుగంధ పరిమళాలు ఇచ్చేటువంటి శాండల్వుడ్ చెట్లు కూడా ఉన్నాయి. అందులో అనేక విలువైనటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి. అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ చెరువు కూడా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.